హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మన లైఫ్లో ఇంపార్టెంట్ అయిన డిసిప్లిన్ గురించి తెలుసుకుందాం. జపనీస్ వాళ్ళు ఏ టిప్స్ పాటిస్తారనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫస్ట్ టిప్ కజైన్. అంటే ఒక్కసారిగా పెద్ద మార్పు కోసం ప్రయత్నించవద్దు. ప్రతిరోజు 1% మెరుగుపడండి. రోజు 10 మినిట్స్ పుస్తకం చదవటం, వ్యాయామం చేయటం లాంటి చిన్న అలవాటులతో మొదలుపెట్టండి. సెకండ్ టిప్ వచ్చేసి ఇగికై. ప్రతిరోజు మనం ఉదయం నిద్ర లేవటానికి ఒక బలమైన లక్ష్యం అనేది పెట్టుకోవాలి. మనకు నచ్చే పనినే మన లక్ష్యంగా పెట్టుకుంటే మనం ఎర్లీ మార్నింగ్ త్వరగా లేగొచ్చు. థర్డ్ టిప్ వచ్చేసి సమయపాలన. జపాన్లో 1 నిమిషం ఆలస్యమైనా తప్పుగానే చూస్తారు. మీరు ఎవరైనా కలవటానికి 5 నిమిషాలు ముందే వెళ్ళండి. సమయాన్ని గౌరవిస్తే మనల్ని అందరూ గౌరవిస్తారు. ఫోర్త్ టిప్ వచ్చేసి ఓపిక. కష్టం వచ్చినా కోపం వచ్చినా వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఓపిక పట్టండి, భరించండి, మౌనంగా మీ పని చేసుకుంటూ వెళ్ళండి. సిక్స్త్ టిప్ వచ్చేసి వృధా చేయవద్దు. ఆహారం, వాటర్, మనీ, సమయం దేనిని వృధా చేయకూడదు. ఉన్నదంతా మనం సంతృప్తిగా ఉండాలి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొత్తగా నేర్చుకోండి. నాకు అంతా తెలుసు అనే అహంకారం వదిలేయండి. ప్రతిరోజు ఒక చిన్న పిల్లవాడిలో కొత్త విషయం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి విరిగిన దాన్ని అతకటం. ఏదైనా కప్పు పగిలితే జపాన్ వాళ్ళు బంగారంతో అతుకుతారు. అంటే మన జీవితంలో తప్పులు, గాయాలు జరిగితే వాటిని దాచుకోకుండా వాటి నుండి బలంగా తయారవ్వాలి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇచ్చుకో ఇచ్చే. ఈ క్షణం మళ్ళీ రాదు. మీరు ఎవరితో ఉన్నా ఏం పని చేస్తున్నా 100% మనసు పెట్టి చేయాలి. ఫోన్ చూస్తూ మాట్లాడకూడదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి కడుపు నిండా తినవద్దు. 80% మాత్రమే తిని ఆపేయాలి. ఇదే వాళ్ళ ఆరోగ్య రహస్యం. తక్కువ తినటం వల్ల బద్ధకం రాదు, చురుగ్గా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. వాటి గురించి ఏడుస్తూ కూర్చోకుండా వదిలేసి ముందుకు వెళ్ళటం నేర్చుకోవాలి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉదయమే లేవటం. జపాన్లో సూర్యుడు లేవకముందే లేస్తారు. పొద్దున్న 5 గంటలకు లేస్తే రోజంతా నీ చేతుల్లో ఉన్నట్టే. అలారం కొట్టగానే లేచేయాలి, మళ్ళీ పడుకోకూడదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి చేసే పని ఒకటి, మనసు ఒకే చోట. ఒకేసారి 10 పనులు చేయకూడదు. అన్నం తింటే అన్నం తినటం మీద దృష్టి, చదువుకుంటే చదువు మీద దృష్టి, ఫోన్ పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ టిప్ వచ్చేసి తక్కువ మాట్లాడు, ఎక్కువ చేయి. జపాన్ వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు. మనం కూడా మన లక్ష్యాల గురించి అందరికీ చెప్పి శక్తిని వృధా చేసుకోకూడదు. నిశ్శబ్దంగా పనిచేసే ఫలితంలో సమాధానం చెప్పాలి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వదిలిపెట్టకు. కష్టం వచ్చిందని మధ్యలో వదిలేయకూడదు. చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఓపికే జపాన్ వల్ల పెద్ద బలం. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంకొక టిప్ వచ్చేసి రోజు 1% మెరుగుదల. ఒక్కసారి పెద్దగా మార్పు రావాలని కాదు. రోజు ఒక చిన్న పనిని కొంచెం బెటర్గా చేయాలి. రోజు 10 నిమిషాలు ముందుగా లేవటం. ఇంకో టిప్ వచ్చేసి జీవితానికి ఒక కారణం. ప్రతిరోజు ఎందుకు లేవాలో మనకు ఒక క్లియర్గా కారణం ఉండాలి. మనకి ఆ పని ఇష్టమైనప్పుడు క్రమశిక్షణ ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకో టిప్ ఏంటంటే సమయం ఈజ్ ఈక్వల్ టు టైం. అంటే దేవుడు. అంటే జపాన్లో 1 నిమిషం లేట్ అయినా అది పెద్ద తప్పు. మనకు కూడా ఏ పనైనా అనుకున్న టైంకి మొదలుపెట్టడం అలవాటు చేసుకోవాలి. చివరి వరకు ప్రయత్నించాలి. ఇంకొక టిప్ వచ్చి కష్టం వచ్చినా వదిలేయకూడదు. నేను చేయలేను అనే మాట జపాన్లో చాలా తక్కువగా వాడతారు. ఇంకొక టిప్ వచ్చేసి ఉదయం 5 గంటలకే నియమం. జపాన్లో ఉద్యోగులు, విద్యార్థులు పొద్దున్న 5 గంటలకే లేచి తమకి ఇష్టమైన పని చేసుకుంటారు. మనం కూడా రోజు సూర్యుని కంటే ముందు లేచి రోజంతా మన చేతుల్లోనే ఉంచుకుందాం. ఇంకొక టిప్ వచ్చేసి ఒకేసారి 10 పనులు కాదు. ఒక పని చేసేటప్పుడు దాని మీద 100% ఫోకస్ పెట్టాలి. ఫోన్ పక్కన పెట్టేసి పని చేయాలి. ఇంకొక టిప్ వచ్చేసి ఎవరిని చిన్నగా చూపకపోవడం. అంటే బస్ డ్రైవర్ అయినా, ఆఫీస్ బాస్ అయినా ఒకేలా గౌరవించడం. ఇతరులను గౌరవిస్తే క్రమశిక్షణ దాని అంటే అదే వస్తుంది. Okay friends, thank you and subscribe and like. Okay, thank you.